హలో అండి. చామదుంప చెట్టు ఆకులే చామాకులు. ఇవి వర్షాకాలంలో బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో దొరికే ఈ చామాకులతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. పప్పు, కూర, ఫ్రై, పకోడీ, పొట్లాలు, ఇంకా ఎన్నో రకాలు. ఈరోజు నేను ఒక రకం రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మొలకెత్తిన శనగలు, పుదీనా, కొత్తిమీర, ఇంకా చామాకులు, టమాటోలు, నూనె, పోపు దినుసులు కావాలి. దీనికోసం బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని దీనిలో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఇంగువని కూడా వేసి చక్కగా పోపు అంతా బాగా వేగనివ్వాలి. చామాకుల్ని ముందుగానే మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. చామాకులు మన ఇమ్యూనిటీని పెంచుతాయి. డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇంకా మన బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తాయి. పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం దీనిలో ఉప్పు, పసుపు వేసుకుని మరి కొంచెం సేపు వేగనివ్వాలి. రక్త ప్రసరణని, హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఈ చామాకులు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మన కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. శనగల్ని ముందు రోజే నానబెట్టుకుని మొలకలు వచ్చేలాగా చేసుకోవాలి. ఈ మొలకెత్తిన శనగల్లో కూడా ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ శనగలు అనేది చక్కటి పౌష్టికాహారం. ముఖ్యంగా ఈ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువగా జలుబులు, దగ్గులు, జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి కదా. అలాంటివన్నీ రాకుండా చక్కగా హెల్తీగా ఉండడానికి శనగల్ని తరచుగా తీసుకుంటూ ఉంటే మొలకెత్తిన శనగలు మనకి చాలా చాలా మంచిది. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చక్కగా పెరుగుతాయి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఈలోగా మనం చామదుంప ఆకుల్ని ముందుగానే కడిగేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా పెద్దగా ఉంటాయి చామాకులు. ఒక 3-4 ఆకులు వేసుకుంటే చాలా ఎక్కువే వస్తున్నాయి. అది మనం క్వాంటిటీ ఎంత కావాలనేది దాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేను బాండి ఇంకొంచెం పెద్దది పెడితే బాగుండేది అనిపించింది, కానీ అప్పటికే పెట్టానని మళ్ళీ ఇంకొక దానిలోకి ఏం మారుస్తానని అలాగే చేశాను. మూత పెట్టి కొంచెంసేపు మగ్గిన తర్వాత అవి కొంచెం దగ్గరికి అయ్యి కొంచెం లోపలికి వెళ్ళాయి. ముందైతే బాగా పైకి వచ్చేసినట్టు అనిపించాయి. చామాకులు వేసాక గిన్నె సరిపోదనిపించింది. ఇదిగోండి కొంచెంసేపటి తర్వాత ఇలా మగ్గాయి అన్నమాట. తర్వాత బాగా కలిపి దీన్ని మరి కొంచెంసేపు మగ్గనివ్వాలి. చామదుంప ఆకుల్ని ఎప్పుడు కూడా వేయించకుండా, ఉడకపెట్టకుండా పచ్చివి అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి ఉత్త ఆకుల్ని తింటే చాలా దురద వస్తుంది. మన నోరు, గొంతు అంతా కూడా చాలా దురద వస్తుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు తెలియక చామదుంప ఆకుల్ని జస్ట్ ఊరికే క్యాజువల్గా ఏదో మాట్లాడుతూ అలా నోట్లో పెట్టుకున్నాను. తినడం వల్ల చాలాసేపు దురదగా అనిపించింది. మళ్ళీ కొంచెం తేనె తిని కొంచెం వాటర్ తాగి అలా అంతా చేసిన తర్వాత అది కొంచెంసేపటి తర్వాత తగ్గింది. సో కేర్ఫుల్గా ఉండండి. చామాకుల్ని వేరే ఆకుల్లాగా, ఆకుకూరల్లాగా పచ్చివైతే ఎప్పుడు కూడా తినకూడదు. నేను అవి కొంచెం మగ్గిపోయాయి. కొంచెం వాటర్ పోస్తే ఇంకా బాగా ఈ శనగలు అవన్నీ కూడా ఉడుకుతాయని కొంచెం వాటర్ పోసాను. అలాగే కారం వేసాను. ఇప్పుడు కారం కూడా వేసి ఇంకొంచెం సేపు బాగా కలిపి మూత పెట్టి మగ్గనిచ్చాను. ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా దీనిలో మనం వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. పుదీనా ఇష్టం లేదు అనుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు. నేను పుదీనా కూడా ఫ్లేవర్ బాగుంటుంది అని నేను వేసాను. కొంతమందికి పుదీనా వాసనలు అవి ఇష్టం ఉండవు కదా, అలాంటి వాళ్ళు వాటిని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇంకొంచెం ఎక్కువసేపు బాగా మెత్తగా అవ్వాలి, టమాటో కూడా ముక్కలు కనిపించకూడదు అనుకుంటే మిక్సీ వేసుకుంటే గ్రేవీలాగా ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ మనకి రైస్కి, రోటీస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్దీ వెరైటీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.